మచ్. గ్రూప్ లోకి వచ్చిన ప్రతి మాస్టర్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు మాస్టర్ రేవతి దేవి గారు. తెలుగులో అనువాదం చేశారు ఈ మరణానంతర జీవితం అనే పుస్తకాన్ని. మరణానంతర జీవితం అనే పుస్తకంలో మధ్యలో చాలా చాప్టర్స్ ఉన్నాయి. అందులో దైవము అనే సబ్జెక్ట్ మీద నిన్న మనం మాట్లాడుకున్నాము. దైవము మరియు క్రీస్తు అనే అంశం మీద ఒక అంశాన్ని కొన్ని క్వశ్చన్లు అడగటం జరిగింది డోలరెస్ గారు రిగ్రెసీని. అయితే ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానము ఇప్పుడున్నటువంటి మానవులు అందుకోవాలి అంటే వాళ్ళ మనస్సులు విశాలపరుచుకోవాలి అని, జ్ఞానం నేర్చుకోవడానికి సిద్ధపడాలి అని ఈ మాస్టర్స్ మనకి తెలియచేస్తూ ఉన్నారు. జ్ఞానం నేర్చుకోవాలి అనే తపన, మనసుని ఓపెన్ చేసి జ్ఞానాన్ని ఆహ్వానించాలి అనే తపనతో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఈ జ్ఞానం వరిస్తుంది. ఈ రోజు అర్థం కాకపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో, థ్యాంక్ యూ, ఈ రోజు అర్థం కాకపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీ లోపల నుంచి ఈ జ్ఞానం బయటకు తన్నుకుంటూ వస్తుంది. అయితే నిప్పు కణిక మీద బూడిద ఉన్నట్లుగా మీలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని మాస్టర్స్ మనకి సహాయం చేస్తున్నారు. నడవాల్సిన బాధ్యత మనదే. వాళ్ళు కేవలం జ్ఞానాన్ని ఇస్తారు, దారి చూపిస్తారు. మనమే నడవాలి, గమ్యాన్ని చేరుకోవాలి. ఇక్కడ దైవం గురించి మనకు తెలియచేసినప్పుడు నిన్నటి సెషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా మొట్టమొదటి చెప్పాలంటే అసలు భగవంతుడు మనము వేరు కాదు అని, ఆయన మనతో ఎంతో సన్నిహితంగా కలిసిపోయి ఉన్నాడు అని చెప్పారు. ఇది అర్థం కావాలి అంటే, స్పష్టంగా అర్థం కావాలి అంటే, ఒక రక్త కణములో ఒక రక్త బిందువులో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. ఆ కణాలు వేరు కాదు, ఆ రక్తము వేరు కాదు. ఆ కణాలన్నీ కలిపితేనే రక్తం. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టి, చెట్లు, జంతువులు, వృక్షాలు, యానిమల్స్, మానవులు, సమస్తము కలిపితే భూమి. ఇటువంటి భూములు ఎన్నో కలిపితే ఒక విశ్వం. ఇటువంటి విశ్వాలు ఎన్నో కలిపితే, అసలు ఉన్నవన్నీ కలుపుకుంటే భగవంతుడు. భగవంతుడిలో మనం ముక్కలము. ఆయన యొక్క వ్యక్తిత్వంతో ఉన్నటువంటి ముక్కలము మనం. ప్రతి ముక్క కలిస్తేనే, ప్రతి చిన్న చిన్న పరమాణువులు కలిస్తేనే ఒక అణువు. ఆ అణువులన్నీ కలిస్తే ఒక కణం. ఆ కణాలన్నీ కలిస్తే రక్తం. అలా ఏది తీసేయడానికి లేదు. అన్ని ఉంటేనే పరిపూర్ణమైనటువంటి భగవంతుడు. మనమందరము కూడా భగవంతుడిలో భాగాలమే, మనము పరిపూర్ణులమే. ఇది అర్థం చేసుకోవడానికి ధ్యానము, మనస్సు ఖాళీ చేసుకోవాలి మాస్టర్స్. మనమే భగవంతుళ్ళము అంటే భగవంతుడు మనకు వేరుగా లేడు. ఇప్పటి వరకు మనం కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, భగవంతుడు ఎక్కడో గుడిలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకొని మన కోరికలు చెప్పుకొని రావటమే. ఇది మాత్రం మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు జ్ఞానము వర్షంలాగా ప్రతి ఒక్కరి మీదకి కురుస్తుంది. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనసు ఓపెన్ చేసి పెట్టుకోండి, ఆ జ్ఞానం మన లోనికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు అందుతుంది చూడండి, మనము కూడా భగవంతుడిలో మొక్కలమే అని.
సృష్టికర్తకు సహ సృష్టికర్తలు కూడా ఉన్నారు. మీరు ఒక కూర చేయాలి అంటే మీరు కూరను సృష్టిస్తున్నారు. అదే విధంగా ఈ బుక్కుని ప్రింటింగ్ చేసి బుక్కుని సృష్టించారు. ఒకప్పుడు ఈ బుక్ లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, సృష్టికర్త యొక్క లక్షణాలలో కొన్ని లక్షణాలు మానవుడిలో ఉన్నాయి. అర్థమైందా మాస్టర్? ఈ లక్షణాలు పెంచుకుంటూ 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 పోతే మీ యొక్క ఆలోచన సృష్టిస్తుంది అని మీకు అర్థమవుతుంది. మీ ఆలోచన సృష్టిస్తుంది అంటే మీరు సృష్టికర్తతో అనుసంధానమై ఉన్నారు. మీరు కూడా సృష్టికర్తలే. ఇది అర్థం చేసుకోవాలి అంటే ప్రాథమిక దశలో, జ్ఞానంలో ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళు క్యాచ్ చేయలేరు. ఎందుకంటే మత గ్రంథాలలో దేవుడు అంటే వేరుగా ఉంటారు. మనం ఒక సాధారణ మనుషులము మనకు ఏ విధమైనటువంటి పవర్స్ లేవు, మనకి ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు, మనం ఒక మనుషులం అంతే. కానీ ఈ విషయాన్ని మనకు తెలియపరచడానికి ఎంతో మంది ఉన్నత చైతన్యం నుంచి భూమి మీదకు దిగి వచ్చారు. దాదాపు 1,00,000 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్ లో ఇలా పైనుంచి భూమి మీదకి దిగి వచ్చిన వాళ్ళల్లో ఆది శంకరాచార్యులు ఉన్నారు, రామానుజాచార్యులు ఉన్నారు, అవతార్ బాబా గారు ఉన్నారు, జీసస్ క్రైస్ట్ ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక వ్యక్తి అంటాడు, వచ్చి అతను బాగా దేవుడిని నమ్ముతాడు. నేను దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు చాలా బాగా, మిమ్మల్ని కూడా నేను దైవంగా భావిస్తున్నాను అంటే, దేవుడు అనే ఆయన లేడు, నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి నీ అంతరాత్మతో అనుసంధానం అయ్యేటట్లుగా ధ్యానం చేయి. ఏ సాధన చేయకుండా, ఏ ప్రయత్నము చేయకుండా ఇంకొకళ్ళ అనుభవాన్ని ఇంకొకళ్ళు తెలుసుకోలేరు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ విషయం కూడా మీ యొక్క అనుభవం కావాలి. మీరు ఎవరో చెబితే ఇది విని నాకు తెలిసిపోయింది అని చెప్పేసి మీరు కూర్చుంటే మీకు ఉపయోగం లేదు. మీ సాధన మీ యొక్క పరిపక్వతకు కారణమవుతుంది. మీరు సాధించేదాన్నే మీరు సాధన చేయాలి. మీకు ఏదైతే తెలుసుకోవాలో, మీకు ఏదైతే కావాలో దానికోసం మీరు సాధన చేయాల్సిందే. ఇంకొకరు తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టరు. భగవంతుడి గురించి వివరాలు చెప్పండి అని అడిగితే నువ్వు ప్రయత్నం చెయ్యి అని బుద్ధుడు ఆయనకి చెప్పి పంపిస్తాడు. మరొక వ్యక్తి వచ్చి అసలు దేవుడే లేడు అనే వ్యక్తికి దేవుడు ఉన్నాడు, అది తెలుసుకోవాలంటే కూడా నువ్వు ధ్యాన సాధన చేయాలి. ఇద్దరు వచ్చారు, ఇద్దరు వేరు వేరు వ్యక్తిత్వాలు, ఇద్దరికి వేరు వేరు సమాధానాలు. లేడన్న వాడికి ఉన్నాడని చెప్పాడు, ఉన్నాడన్న వాడికి లేడు. నువ్వు ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిందేనండి. ఇన్నాళ్ళు ఎవరో వస్తారు మనల్ని ఒడ్డు దాటిస్తారు అని కూర్చున్నారు. ఎన్నో జన్మలు ఇలా వృధా చేసుకున్నారు. ఇప్పుడు చేస్తున్నారు ధ్యాన సాధన. ఎందుకంటే ఇప్పుడు భూమి ఫోటాన్ బాండ్ లోకి ప్రవేశించింది. కాంతి అందరిలో గుండా ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు కాంతి జ్ఞానం ఎవరైతే మనసు ఓపెన్ చేసి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారో, సాధారణ మానవుడు, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి మానవుడు దివ్య స్థాయికి ఎదిగేంత జ్ఞానం ఇప్పుడు ఫ్లో అవుతుంది. ఈ సజ్జన సాంగత్యాలు, స్వాధ్యాయ యోగాలు అందుకే. ఓకేనా మాస్టర్స్? అర్థమవుతుంటే ఒకళ్ళు థమ్స్అప్ చేయండి. సో ఇక్కడ యేసు గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇక్కడ మనం విశ్వ మానవులుగా మారాలి అంటే ఒకానొక సమయంలో 33 కోట్ల మంది దేవతలు భారతదేశంలో, వేదభూమి, కర్మభూమి, ఈ దేశంలో లేని జ్ఞానం మరొక దేశంలో పుట్టిన వాళ్ళకు ఉంటుందా అనుకున్న వాడిని నేను. అయితే ఆకాశం నుంచి ఒక స్వరం వినడం జరిగింది. అయితే అక్కడ
నాకు ఒక ఎయిర్ వాయిస్, ఆ ఎయిర్ వాయిస్ ఎంత అద్భుతమైనటువంటి ప్రేమతో ఉందంటే, ఆ ప్రేమ మాటల్లో, ఆ మాటలో ఉన్నటువంటి ప్రేమను ఇప్పుడు తలుచుకున్నా కూడా నా ఒళ్ళంతా వైబ్రేషన్స్ తో నిండిపోతుంది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, శరీరం అంతా కంపిస్తుంది. వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఎంత ఆ ఆనందాన్ని ఇప్పటికీ ఒక 30 సంవత్సరాలు అవుతుందేమోనండి మాస్టర్స్ జరిగిన ఆ వాయిస్ విని, ఇప్పటికీ నాకు అది తాజా అనుభవం. ఆయన ఆ స్వరం నేను విన్నాను. నా కుమారుడా, నీ మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ నేను ఎరిగి ఉన్నాను, నీవు నా సాధనముగా ఉపయోగించబడతావు. ఈ వాయిస్ నేనే విధంగా ఉపయోగపడతానో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని బిడ్డలే. దేవుని బిడ్డ ఇప్పుడు ఒక తండ్రికి ఒక కొడుకు పుట్టిన తర్వాత ఈ కొడుకు కూడా కొన్నాళ్ళు ఆగిన తర్వాత తాను వివాహం చేసుకుంటాడు, తాను పిల్లలు కంటాడు, తాను కూడా తండ్రి అవుతాడు. అర్థమైందండి? ఒక సృష్టికర్త నుంచి వచ్చినటువంటి అంశాత్మ మరలా సృష్టికర్త పూర్ణాత్మ స్థాయికి ఎదుగుతారు. అంటే మీరు ఎవ్వరు దేవునికి వేరుగా లేరు. మీ లోపల, మీ బయట, మీ చైతన్యం అంత దివ్యత్వంతోనే ఉంది. దీని నుంచి మనల్ని డిస్ట్రాక్ట్ చేసేది ప్రకృతి, పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతి. అయితే ఈ ప్రకృతి ఏమి చెడ్డది కాదండి. ఎందుకు డిస్ట్రాక్ట్ చేస్తుంది అంటే, నీ బలాన్ని పెంచడానికి, నీ బలాన్ని పెంచడానికే నీకు ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టింది. ఆ సమస్యను నువ్వు ఎలా నీ బలంతో సాల్వ్ చేసుకుంటావు, అప్పుడే కదా నీ బలం బయటపడేది. ఏ పరీక్ష రానప్పుడు నీ బలాన్ని ఏమి ఉపయోగించు, హాయిగా తింటాం, పడుకుంటాం, మళ్ళీ లెగుస్తాం, ఉద్యోగానికి వెళ్తాం, ఏ సమస్య లేకుండా హాయిగా ఉంది కదా అని హాయిగా పడుకుంటాం. నీ బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నావు? ఈ శక్తి ఎక్కడ బయటకు వస్తుంది? నీ దివ్యత్వంతో కూడుకున్నటువంటి శక్తి ఎప్పుడు బయటకు వస్తుంది? క్షమించే చోట, భరించే చోట, సహించే చోట, త్యాగం చేసే చోట, సేవ చేసే చోట నీ యొక్క శక్తి బయటకు వస్తుంది. ఆ శక్తి బయటకు రావటానికే ఈ పంచభూతాలు అన్ని కూడుకొని నీకు సహాయం చేస్తున్నాయి. దేవునికి సహాయం చేస్తూ ఉన్న ఈ ప్రకృతి. ఆ దేవుడు ఎవరంటే నీ లోపల ఉన్నటువంటి చైతన్యం అంతటా ఉంది. ఇప్పుడు అంతటా వైఫై ఎలా ఉందో దివ్యత్వం అంతటా అలా ఉంది. ప్రతి ఒక్కళ్ళు దేవుని కుమారులే. దేవునికి సేవ చేయటానికి అంటే సాటి మనుషులకు సేవ చేయటం ద్వారానే తన దివ్యత్వం మేలుకోవడం జరిగిద్ది. కేవలం ఇక్కడ మనల్ని మన పరమ గురువులు ఎలా గుర్తుపడతారు అంటే, ఈ వ్యక్తి లేచిన కాడ నుంచి పడుకునేంత వరకు దివ్యత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలతో ఉంటాడా, తన భౌతిక సంబంధమైనటువంటి సుఖభోగాల కోసం ఆలోచనలు చేస్తూ ఉన్నాడా? ఆ పరమ గురువులకి తెలిసిపోతుంది. ఎవరైతే తన భౌతికత్వానికి సంబంధించినటువంటి భూమి మీద తాను సుఖభోగాల కోసం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా, ధ్యానాన్ని ఆశ్రయిస్తున్నారా, మనల్ని పర్యవేక్షిస్తున్న ప్రతి మనిషికి ఒక గురువు ఉన్నాడండి. ఆ పరమ గురువులు మనల్ని ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటారు. మన యొక్క ఇంటెన్షన్ ని వాళ్ళు తెలుసుకొని మనకు సహాయం చేస్తూ ఉంటారు. మన గురువు ఎప్పుడు కూడా, శిష్యుడు సిద్ధమైనప్పుడు గురువు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాడు. అర్థం చేసుకోండి. ఈ జ్ఞానం స్థాయికి మనం ఎదుగుతున్నప్పుడు ఈ జ్ఞానం అందించడానికి పరమ గురువుల ద్వారా మనకు అందినటువంటిది లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇందులో
మనం ఇందాక చెప్పుకున్నాం, దివ్యత్వంతో కూడుకున్నటువంటి మానవులు తన దివ్యత్వాన్ని భూమి మీదకి వచ్చేటప్పటికి లోయర్ స్టేజెస్ లోకి దించేసుకొని పైనుంచి భూమి మీదకి వస్తారు. లైరా 12 తలాల నుంచి భూమి మీదకి వచ్చినటువంటి ఆత్మలు ఉన్నారు ఇప్పుడు భూమి మీద. వీళ్ళు మళ్ళీ ఆ ఆత్మ చైతన్య స్థాయిలకు వెళ్ళాలి. దీనికోసం ఎంతో మంది మాస్టర్స్ సహాయం చేస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళల్లో 10వ చైతన్యం స్థాయి నుంచి వచ్చిన ఆయన యేసుక్రీస్తు. సో ఇక్కడ ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి చూడండి. డోలరెస్ గారు అడుగుతున్నారు, యేసు దేవుని కుమారుడు అంటారు కదా, మేము ఆ మాట నమ్మాల్సిందేనా అంటే, అది ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి మానవులకి సరళత్వం కోసం అర్థం చేసుకోవడం, ఈజీగా అర్థం చేసుకునే భాష ఏదైతే ఉందో ఆ భాషను ఉపయోగించడం మూలాన ఆ విధమైనటువంటి భాషను ఉపయోగించారు, దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది. ఇది సాధారణ ప్రజలు అర్థం చేసుకోవడానికి చెప్పినటువంటి మాట. దేవుడు అంటే, భగవంతుడు అంటే మనిషి కాదు. అర్థం చేసుకోండి, భగవంతుడు అంటే మనిషి కాదు కదా ఒక మనిషిని పుట్టించడానికి. సో ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనే ప్రయత్నం ద్వారా దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది. ఇంకో రకంగా చెప్పాలి అంటే, యేసు కంటే కూడా పరిపూర్ణత స్థాయిలో ఉన్నటువంటి సోల్స్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళు అయితే భూమి మీద ఉన్నటువంటి మానవుల కంటే కూడా ఎంతో ఉన్నత స్థాయి నుంచి యేసుక్రీస్తు భూమి మీదకి రావడం జరిగింది. అర్థమైందా మాస్టర్స్? యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికంటే ముందు ఎంతో మంది ఆయన 10వ స్థాయి చైతన్యం నుంచి వచ్చాడని ఈ సోల్ మనకు చెప్పినప్పుడు, 11వ స్థాయి 12వ స్థాయి నాకు తెలిసి 47, 48 స్థాయిలు ఉన్నాయి. ఆ చైతన్య స్థాయిల నుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏ పేర్లు, ఏ లక్ష్యాలు, ఏ గోల్స్ తో భూమి మీదకి వచ్చారో వాళ్ళు నామము, రూపము, నామరహిత రూపరహితంగా ఉండి ఒక సాధారణ అనామకులుగా భూమి మీద జీవిస్తూ వాళ్ళు వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళడం జరిగింది మాస్టర్స్. అర్థం చేసుకోండి, వాళ్ళు ఏ పేర్లు, ఏ ప్రఖ్యాతులు కోరుకోలేదు. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి ఈ విషయాన్ని. బైబిల్ మాకేం చెప్తుందంటే, యేసు భూమి మీదకి రాక మునుపు దైవత్వంతో కలిసి ఉన్నాడని, ఆయనలో ఒక భాగంగా ఉన్నాడని, ఆత్మలమైన మనం ఆ భగవంతులలో ఒక భాగమేనని, ఆయన కూడా ఒక భాగమేనని దాని అర్థమా అని అడిగితే అవును. ఆయనలో భాగాలమే మనం అందరము, ఆయనలో ముక్కలం మనం అందరం. మరి ఆయనలో ఎక్కువగా భరించి ఓర్చుకునే దివ్యత్వం యొక్క లక్షణాలు ఉన్నాయి కదా. మరి సాధారణమైనటువంటి మానవులమైనటువంటి మనలో ఆ లక్షణాలు లేవంటే మీలో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషిలోనూ దివ్యత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయి. అయితే ఆ నివురు కప్పిన నిప్పులాగా ఆ లక్షణాల పైన, దివ్యత్వం యొక్క లక్షణాలకు పైన ఆ నిప్పు మీద బూడిద ఎలా పేరుకుపోయిందో అలా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి శక్తులు పేరుకుపోయి ఉన్నాయి. మనలో చూడండి, ఒకనొక సందర్భంలో సడన్ గా కరుణ పుట్టుకొస్తుంది కొంతమందిని చూస్తే, కొన్ని జీవులను చూస్తే. ఆ కరుణయే కదా దివ్యత్వం యొక్క లక్షణం, దేవుడి యొక్క లక్షణమే అది. ఆ దేవుడి లక్షణం మీలో ఉంది కదా, దేవుడి లక్షణం మీలో ఉంది. దేవుడి యొక్క ముక్క మీరు కాబట్టి దేవుడిలో ఉన్న లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. ప్రకృతి శక్తులు పొరలు పొరలుగా ఏర్పడి ఆ లోపల అణిచివేయబడ్డాయి ఆ దివ్యత్వం యొక్క లక్షణాలు. అర్థమవుతుందా మాస్టర్స్? ఒకరు థమ్స్అప్ చేయండి. సో ఆయనలో ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే, ఆయన మరింత ఉన్నత చైతన్యం స్థాయి నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు.
స్థలాలు స్థాయిల గురించి మనం మాట్లాడుకున్నాం. స్థలాలు స్థాయిలు. ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఎంతో మంది దత్తాత్రేయుల వారు స్వాతి నక్షత్ర ఆ స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి లెజెండ్. ఆయన అక్కడ నుంచి భూమి మీదకి వచ్చాడు. ఆయన చేసిన పని ఆయన చేసి వెళ్ళాడు. అదే విధంగా ఆర్కుటూరియన్స్ 7వ స్థాయి నుంచి వచ్చారు. మరి మీకు మనం క్లాసులో చెప్పుకుంటూనే ఉన్నాం. 6వ స్థాయి, 7వ స్థాయి, 8వ స్థాయి నుంచి ఆత్మ చైతన్యం అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళల్లో దివ్యత్వం, దైవత్వం యొక్క లక్షణాలు పెరుగుతూ 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 ఉండే కొద్దీ మనలో కూడా సాధారణ మానవుడు నుండి దివ్య మానవుడుగా మారటమే మన యొక్క ఏకైక లక్ష్యం. మన ఆత్మ పురోగమనములో ఇన్ని జన్మలు తీసుకొని మనలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొల్పడమే మన జన్మ ప్రయాణంలో, కర్మ ప్రయాణంలో, జన్మ చక్రంలో, కర్మ చక్రంలో జన్మలు తీసుకుంటూ ఉండడానికి అసలు కారణం ఇది. దివ్యత్వంతో ఏకత్వం అవడం అంటే దాదాపుగా 10వ స్థాయి చైతన్యం యొక్క స్థితి అది. ఇప్పుడు మనం 5వ చైతన్య స్థాయిలో ఉన్నాం. కానీ ఈ భూమి మీద 10వ చైతన్య స్థాయికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో అనంతమైనటువంటి కరుణ, ప్రేమ, దయ, మనశ్శాంతి, వాళ్ళ ప్రజెన్స్ లో మనం తెలియనప్పుడు మనకి కూడా తెలియని ప్రేమ, మన వాళ్ళ ప్రజెన్స్ లో ఒక ఆనందాన్ని మనం అనుభవిస్తాం కదా మాస్టర్. అటువంటి చైతన్య స్థాయిలో ఈయన యేసు అనే ఆయన 10వ చైతన్య స్థాయి అంటే సాధారణ మానవుడు ఎన్నో జన్మలు తీసుకుంటే కానీ ఆ స్థాయికి వెళ్ళలేని స్థితి. ఆయన గురించి వివరాలు ఇప్పుడు అందుతున్నాయి మనకి. ఆయన వచ్చి భూమి మీద మరి ఆయనకు లాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతం వర్తమానంలో జరిగే విషయాలను చెప్పడానికి అనుమతి లేదు. మాస్టర్స్ అర్థం చేసుకోండి. ఈ ప్రస్తుత కాలంలో ఆయన వలె భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ విషయాలు చెప్పడానికి నాకు అనుమతి లేదు. భూమి మీద ఆ స్థాయి చైతన్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే సోలు కాసేపు తటమాయించి నాకు అనుమతి లేదు ఈ విషయాలు చెప్పడానికి అని చెప్తున్నారు. పోనీ గతంలో యేసులాగా వచ్చిన దూతలు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. వాళ్ళ గురించి చాలా గ్రంథాలలో రాయబడి ఉన్నాయి. మనం చెప్పుకునే గ్రంథాలలో చాలా మంది ఉన్నత స్థాయి చైతన్యం కలిగినటువంటి వాళ్ళు, మానవులకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు బయటికి వస్తే వాళ్ళ పేర్లతో మీరు సమాజాలుగా ఏర్పడిపోతున్నారు, గ్రూపులు కడుతున్నారు. వాళ్ళ పేర్లతో గ్రూపులు ఏర్పడిపోయి భూమి మీద సపరేషన్స్ జరుగుతున్నాయి. అందుకని వాళ్ళ పేర్లు బయటికి రానివ్వలేదు. రాంత అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. దాదాపు ఈ మధ్య కాలంలోనే ఆయన పేరు బయటికి రావడం జరిగింది. ఆయన దాదాపు 30,000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి చైతన్య స్థాయి సమానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా ఆయన మానవులకి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, అందిస్తున్నారు కూడా. రాంతా విజ్డమ్, రాంతా జ్ఞానం మీరు యూట్యూబ్ లో కొడితే అందుతుంది. టైం చెప్తా ఉండండి మేడం, నేను ఒక్కోసారి టైం మర్చిపోతూ ఉంటాను, టైం గుర్తు చేస్తా ఉండండి. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం అందుతూ ఉంది. ఇక్కడ పేర్లు ముఖ్యం కాదు, పేర్లు ముఖ్యం కాదు అని చెప్తూ అంత ఉన్నత స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఆయన కంటే పై స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు అని కూడా మనకు చెప్తున్నారు. సో వాళ్ళ పేర్లు బయటికి రావడం మూలాన భూమి మీద చాలా వరకు వ్యక్తిగతంగా చూడటం మొదలుపెట్టి సమస్యలు క్రియేట్ చేసుకుంటున్నారు. సో అందుకని వాళ్ళ పేర్లు బయటికి వెల్లడి చేయడానికి లేకుండా పోయింది. కానీ అలా వచ్చిన వాళ్ళు చాలా అనామకులుగా, అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిన సంగతి కూడా భూమి మీద ఉన్న చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్రేమనాథ్ గారే తీసుకోండి,
వరలక్ష్మి మేడం గారు తీసుకోండి, అలాగే అరవింద మహర్షి తీసుకోండి, మేడం బ్లావెట్స్కి మాట తీసుకోండి, అనిబీసెంట్. మన భూమి మీద వేరే వేరే దేశాలలో ఎంతో మంది, ఎడ్గర్ కేసీ తీసుకోండి, మరి ఈ బుక్ రాసినటువంటి డోలరెస్ కెనాన్ గారు తీసుకోండి, మరి రేవతి మేడం గారు తీసుకోండి, పత్రి గారు తీసుకోండి. ఎంతో ఎంతో హయ్యర్ డైమెన్షన్స్ నుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. అర్థం చేసుకోండి మాస్టర్స్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోలేదు, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మళ్ళీ వాళ్ళు కంప్లీట్ చేసుకుని వాళ్ళ తలాలకు వెళ్ళిపోవడం జరిగింది. మరొక క్వశ్చన్ వేస్తున్నారు, యేసు మరణం వల్ల ప్రయోజనం ఏమిటి? అటువంటి మరణాన్ని ఆయనే కోరుకున్నాడు. బైబిల్లో వేరే రకంగా చెప్పబడింది. బైబిల్లో చెప్పిన దాన్నే నమ్మదలుచుకుంటే నమ్మండి, మంచిదే. అయితే ఆయన మనుష్యుల చేతుల్లో మనుషుల కోరిక ప్రకారం చనిపోయాడే తప్ప అది దైవ నిర్ణయము కాదు. అన్ని దైవం మీదకి నెట్టేస్తూ ఉంటారు. అయితే మనుషుల నిర్ణయానికి తనను తాను వదిలేసుకొని ఊరుకోవడం అన్నది ఆయన ఎంచుకున్నది. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు కారు కొనుక్కోవాలి, కారు మీ జీవితంలోకి రావాలి అనేది యోగం. కారు రావడాన్ని ఈ కారు వచ్చే యోగం ఉంది అని పండితులు చెప్తా ఉంటారు. ఇల్లు కట్టే యోగం ఉంది అంటారు. యోగం అంటే ఏంటంటే మన జీవితంలోకి వచ్చేదాన్ని మనం యోగం అంటారు. మన జీవితంలో కలిసిపోయిన దాన్ని యోగం అంటారు. వీడికి మంచి ఉద్యోగం వచ్చే యోగం ఉంది, వీడికి ఇల్లు కట్టే యోగం ఉంది, ఇలా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనుష్యులు నిర్ణయానికి తనను తాను వదిలేసుకొని ఊరుకోవడం అన్నది ఆయన ఎంచుకున్నాడు. ఆయనే ఎంచుకున్నాడు. అవును, మీరన్నది కరెక్టే. తన ప్రాణం ఎవరూ తీయలేరని, తానే ఇష్టపూర్వకంగా తన ప్రాణాలు ఒడ్డాడని ఆయనే స్వయంగా చెప్పినట్లు బైబిల్లో ఉంది. నిజమే, అవును. ఆ మరణానికి లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నప్పుడు దానికి ఒక లక్ష్యం తెలుసుకోవాలి అని సాధారణ మనుషులైనటువంటి మీరందరూ కోరుకుంటే ఆయన్ని ఫస్ట్, దానికంటే ముందు ఆయన్ని చంపిన హంతకులు ఎవరో మీరు నిర్ణయించండి. ఎవరు చంపారు? చంపమన్న మనుషుల, దాన్ని అమలుపరిచిన వాళ్ళ అని అడిగితే ఏం సమాధానం చెప్తాం మాస్టర్? ఒక రిగ్రెసివ్, ఒక సోల్ అడుగుతుంది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని. ఆయన మరణాన్ని నిర్దేశించింది ఎవరు? ఆ సొసైటీలో ఉన్నటువంటి మనుషులు, ఆ సొసైటీలో ఉన్నటువంటి మత నాయకులు నిర్దేశించారు. ఆయన జ్ఞానాన్ని స్వీకరించడానికి ఇప్పుడు ఈ విషయాలు మీకు చెప్తున్నాను. మీరందరూ దేవుళ్ళే అని చెప్తున్న వ్యక్తిని ఆ టైంలో ఆయన చెప్పిన విషయం ఇదే. నేనే దైవుని కుమారుడినని మీరు అనుకుంటున్నారు, నిజమే. అసలు మీరు కూడా దేవుని కుమారులే, మీరందరూ కూడా దేవుళ్ళో మొక్కలే అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు చెప్పిన ఆయన జ్ఞానాన్ని అంగీకరించని మత నాయకులే ఆయన చంపేశారు. అదే విషయం ఇప్పుడు మేము చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మత నాయకులు ఒప్పుకుంటారా? ఇప్పుడున్న వాళ్ళు 2000 సంవత్సరాలైంది. మానవ పరిణామ క్రమంలో ఈ జ్ఞానాన్ని అంగీకరించే వాళ్ళు 100లో 10 మంది అయ్యారు, కానీ ఇంకా 90 మంది ఆ స్థాయికి ఎదగాల్సిన వాళ్ళు ఉన్నారు. ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఈ చైతన్య స్థాయిని అందుకునే స్థాయికి ఎదిగారు. ఆ చంపమన్న మనుష్యులు ఎవరో కాదు, మత నాయకులు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఒక దేవుణ్ణి గతంలో గొప్పగా బ్రతికిన వాళ్ళని నిర్దేశించి ఆయన్ని దేవుడిగా అక్కడ పెడతారు. రూల్ చేసేదంతా ఈ మత నాయకులే. ఆ దేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తారు. వీళ్ళు ఆ దేవుడు చెప్పినటువంటి కొన్ని విషయాలను తీసుకొచ్చి వీళ్ళు కొన్ని కలిపి ప్రక్షిప్తాలంటారు. మానవుల మీద రుద్ది ఆ సొసైటీని వీళ్ళు నియంత్రణలోకి తెచ్చుకుంటారు. రాజులు కూడా వీళ్ళ నియంత్రణలో ఉంటారు. 2000 సంవత్సరాల కిందట జరిగినటువంటి విషయాలు. చంపింది మత నాయకులు, ఆ మత నాయకుల చేతిలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు. సో ఈ విధంగా ఆయన చంపబడ్డాడు. ఏమని చెప్పాడు? మీరు కూడా దేవుళ్ళే అని చెప్పాడు. ఆ ఒక్క మాట
వాళ్ళని అంటే ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవడానికి వాళ్ళ లోపల ఉన్నటువంటి చీకటి ఆ జ్ఞానాన్ని స్వీకరించే కెపాసిటీకి వాళ్ళు. రైట్ మాస్టర్. ఓకే, గ్రేట్, థ్యాంక్. చాలా అద్భుతమైనటువంటి విషయం, థ్యాంక్ యూ. దైవము మరియు క్రీస్తు అనే చాప్టర్ లో మనం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దైవము మరియు క్రీస్తు అనే చాప్టర్ లో ఉన్నాం. మరణానంతర జీవితం అనే పుస్తకం నుంచి, ఆత్మల తలాల నుంచి మనకు అందుతున్నటువంటి ఛానలింగ్ ఇది. యేసు క్రీస్తు తనకు తానుగా ఆ ప్రజలకు తనను ఏదైనా చేసేసుకోండి అని చెప్పేసి ఆయన ఒప్పేసుకున్నాడు. అయితే ఆయన చెప్పినటువంటి విషయాలను అప్పటి మనుషులు జీర్ణించుకోలేక తమ మత గ్రంథాలను విమర్శిస్తున్నాడని, ఆయన బోధించిన బోధను అర్థం చేసుకోలేక ఆయననే తప్పుడు వాడిగా చిత్రీకరించి ఆయనకు మరణశిక్ష విధించేటట్లుగా చేశారు ఆ మత నాయకులే చేశారు. ఆ మత నాయకులకు లోబడి ఉండి ఆహారం కోసం, వస్త్రాల కోసం, నివాసం కోసం వాళ్ళ మీద ఆధారపడినటువంటి మనుషులు ఆ మత నాయకులకు సపోర్ట్ చేశారు. అయితే ఆ మత నాయకులలో చాలా మంది యేసు బోధలను అంగీకరించారు. ఆయన విశ్వ మానవుడని, ఒక మతానికి చెందినవాడు కాదని, దైవం అంటే అందరూ కలిస్తే దైవమే అని, భూమి మీద ఉన్న ప్రతి మనిషి దైవమేనని ఆయన చెప్పినటువంటి విషయాలను వారు అంగీకరించలేకపోయారు. ఇప్పుడు కూడా ఏ విషయాలు ఆదిశంకరాచార్యుడు చెప్పినటువంటి శివోహం, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, పత్రి గారు చెప్తున్నాడు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఇప్పుడు కూడా చాలా మంది మత విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ మతంలో నుంచి బయటికి రాలేక ఆ ఉచ్చులోనే చిక్కుపోయి ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నారు. వారి అవగాహన స్థాయి పెంచుకోలేక ధ్యానం చేయటం మూలాన, అంతరాత్మతో అనుసంధానం అవటం మూలాన ఆ అంతరాత్మే దైవం అని, దైవం యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు దైవానికి సంబంధించిన అన్ని వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు ధ్యానం చేయటం మూలాన. సో ధ్యానానికి వచ్చే వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, రాని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఆయన మరణం గురించి ఒక ప్రశ్న వేశారు. చనిపోయాక కూడా మరణించవచ్చని రుజువు చేసుకోవడానికే ఆయన ఆ విధంగా చనిపోవడం జరిగిందా అంటే, ఆ స్క్రిప్చర్స్ ప్రకారం, అంటే రాయబడిన పత్రికల ప్రకారం అది నిజం అనుకోవచ్చు మీరు. అంటే దీని వెనుక ఎంతో సూక్ష్మమైన మర్మం ఉంది. మీ యొక్క అవగాహన పరిధికి ఆ పదాలు కరెక్ట్, మీరు అర్థం చేసుకోవడానికి ఆ పదాలు కరెక్ట్. ఎందుకంటే ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేవడం జరిగింది. చనిపోయిన తర్వాత జీవితం ఉంది ప్రతి వాళ్ళకి. మరణానంతర జీవితం అనే పుస్తకం టైటిల్ ని ఈయన ఇక్కడ రుజువు చేస్తున్నాడు. ఆయన 3వ రోజు తిరిగి లేవడం జరిగింది. అదే విధంగా ప్రతి మనిషి కూడా మరణానంతరం జీవించడం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఆయన అంత భయంకరమైన చావుని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన ఎంచుకోలేదు. మత సంబంధమైనటువంటి విషయాలలో ఎవరైనా సరే తప్పుడు బోధ చేసినప్పుడు ఆ మత నాయకులు అక్కడ అటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే శిలువ మీద కొరడా దెబ్బలతో శిలువ వేసి మరణించేంత వరకు ఎదురు చేసి చంపడం. ఇది అప్పుడు ఉన్నటువంటి ఆచారం. ఆయన తలుచుకొని ఉంటే ఆ మరణాన్ని తప్పించుకునే శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన నీళ్ల మీద నడిచినవాడు, ధ్యాన సాధన చేసినటువంటి ఎన్నో అద్భుత శక్తులు సాధించిన ఆయన ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి ఆయనలో. ఎందుకంటే 10వ చైతన్య స్థలం నుంచి భూమి మీదకి వచ్చిన ఆయన నిష్కాపట్యంతో జీవించాడు.
ఎంతో శక్తిమంతుడు. 40 రోజులు ఉపవాసం ఉండి ధ్యానంలో ఉన్నాడు 40 రోజులు. అందుకే మనకు 40 రోజులు, 21 రోజులు మనకి కొన్ని గుర్తులు వదిలారు. ఒకే లక్ష్యంతో 41 రోజులు ధ్యాన సాధన చెయ్యండి. ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. ఆయన 41 రోజులు భూమి మీద ఎంతో ఉన్నత చైతన్యం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా భౌతిక శరీరంలో ఆకలి దప్పుకులు ఫేస్ చేశాడు. ఆయన్ని కొరడాతో కొట్టినప్పుడు ఆయన నుంచి కూడా రక్తం వచ్చింది. అంటే ఎంతో చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చేటప్పటికి 3వ పరిధి జీవితాన్ని జీవిస్తారు. అక్కడ నుంచి వారి చైతన్యాన్ని పెంచుకునే ధ్యాన సాధన చేయటం మూలాన మళ్ళీ ఆ చైతన్యం పెరుగుతుంది. వాళ్ళ ప్రకంపన స్థాయి పెరుగుతుంది. ఆయన చనిపోవడం అనేది అప్పుడు ఆ కాలంలో సిలువ వేయబడి చంపాలి. దొంగలను గాని, హంతకులు గాని, కొంతమందిని వ్యభిచారం చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడం అనేది ఆచారం. అలాగే వీళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి కొన్ని రకాల మరణ శిక్షలు ఉంటాయి. ఆ మరణ శిక్షల్లో సిలువ వేయబడి చంపడం, చనిపోవడం అనేది ఒక ఆచారం. ఆయన ఎందుకు ఆ విధమైనటువంటి నిర్ణయానికి, వాళ్ళు ఏ విధంగా చంపినా ఆయన చనిపోవడానికి ఆ విధంగా నిర్ణయించుకున్నాడు. వాళ్ళకే వదిలేశాడు నిర్ణయాన్ని. వాళ్ళు నిర్ణయించినది ఏంటంటే సిలువ వేసి చంపడం. సో ఆయన లక్ష్యాలు ఏంటంటే ఒక సాధారణ మానవుడు అందుకోలేడు ఆయన లక్ష్యాన్ని. ఆయన అప్పుడు వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన అప్పుడు ఒక మాట అన్నాడు, ఇప్పుడు నేను చెబుతున్నటువంటి విషయాలు మీరు మందులై ఉన్నారు, మీరు క్యాచ్ చేయలేరు, గ్రహించలేరు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపలేరు. ఇప్పుడు ఏ విషయాలు మనం సాధారణ మనుషులకు చెప్తే వాళ్ళు వింటారు కానీ గ్రహింపరు. పైపెచ్చు తాటాకులు కడతారు, హేళన చేస్తారు, వీడే తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మన మీదే తిరిగి రాళ్ళేస్తారు. అందుకే జ్ఞానం విషయంలో ధ్యానం చేయాలి. వాళ్ళకై వాళ్ళు సాధన చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ జ్ఞాన సాధన విషయంలో మనం సహాయం చేయొచ్చు, కానీ పొలో అంటూ మనం మీరందరూ దేవుళ్ళే అని మనం చెప్తే మనల్ని పిచ్చోళ్ళుగా చూస్తారు. ఎవరైతే వాళ్ళకై వాళ్ళు వచ్చి ధ్యానం గురించి, జ్ఞానం గురించి కానీ చెప్పమంటే చెప్పాలి, కానీ ధ్యానం గురించి మనం వాళ్ళకి అవేర్నెస్ కలెక్ట్ చేయాలి కరపత్రాల ద్వారా కానీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా విస్తారమైన జ్ఞానం 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ఉన్నప్పుడు జ్ఞానం కంటే కూడా ఇప్పుడు అధికమైనటువంటి జ్ఞానం ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు స్వీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చెబుతున్నటువంటి విషయాలు అవగాహన చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు స్వయంగా యేసుక్రీస్తు ఉన్నప్పుడు చెప్పినటువంటి సమయంలో ఉన్న వాళ్ళు కొంచెం మందంగా ఉన్నారు. అంటే 3rd డైమెన్షన్ పీపుల్ ఎక్కువ, సెకండ్ డైమెన్షన్, ఫస్ట్ డైమెన్షన్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు 4th డైమెన్షన్, 5th డైమెన్షన్ పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు జస్ట్ ఎలిగిస్తే చాలు అన్న చక్కగా అవగాహన చేసుకునే స్థాయిలో ఉన్నారు. అర్థమైంది కదా మాస్టర్? ఇప్పుడు ఉన్నటువంటి మానవుల్లో చైతన్య స్థాయిలు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ బుక్స్ కూడా మనందరి దగ్గరికి ఛానలింగ్ ద్వారా పంపించారు. ఇప్పుడు ఏ విషయాలు నేను చెప్పవసరం లేదు. ఈ బుక్ ఎవరో ఒకరి దగ్గర ఉంటది, వాళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళ చైతన్యం పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆయన్ని ఒకవేళ యేసుక్రీస్తు ఈ సమయంలో ఉండి అటువంటి చర్యల ద్వారా సమాజానికి వ్యతిరేకంగా ఆయన ముద్ర వేసినప్పుడు, ఒక అమెరికాలో అయితే ఇంజక్షన్లు ఇచ్చి చంపుతారు, కాల్చి చంపుతారు, ఉరి వేసి చంపుతారు, కరెంట్ షాకులు ఇచ్చి చంపుతారు. ఇప్పుడు అయితే ఈ విధం. ఆ కాలంలో ఆ శిక్ష, మరణ శిక్షలు అనేవి రాళ్లతో కొట్టి చంపబడటం, సిలువ వేసి చంపబడటం, ఈ రెండు ఎక్కువగా ఉండేవి. కాబట్టి ఆయన ఎన్నుకోవడం అనేది ప్రజలకు వదిలేశాడు. సో ఈ విధంగా ఆయన మీరు యేసుగా చూడవద్దు, మన సాటి మనిషిగా చూడండి. ఆయన శిక్షింపబడ్డాడు, ఆయనలో ఏ లోపము లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, మన పాపాలు కడిగి వేయడానికి ఆయన చనిపోయాడని మనకు బోధిస్తూ ఉంటారు కదా.
దీని గురించి చెప్పండి అని అడిగితే, ప్రాథమిక స్థాయిలో ఆయన ఉన్నటువంటి సమయంలో ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి స్క్రిప్చర్స్ తర్వాతి కాలాలలో మార్చివేయబడ్డాయి. వాటిని హేతుబద్ధంగా అన్ని కారణాలను వివరిస్తూ రాశారు. యేసు జీవితాన్ని, అనుభవాన్ని అర్థం చేసుకోవాలి అంటే మరింత విశాలమైన అవగాహన అవసరం. ఇందాక మీకు చెప్పాను, ఆయన గురించి అర్థం చేసుకోవాలి అంటే మీ లోపల ఉన్నటువంటి ఆత్మతో అనుసంధానం అయితే ఆయన అర్థమవుతాడు. సాధారణ గుడ్డి నమ్మకాలతో ఆయన అర్థం కాడు. వాటిని పట్టుకొని వేలాడబడటం వల్ల కూడా మన ఎరుకకి ఆటంకం ఏర్పడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు స్క్రిప్చర్స్ లో ప్రక్షిప్తాలు జరబడ్డాయి అనే విషయం చాలా మందికి తెలియక ఆ ఉన్న వాటిని పట్టుకొని గట్టిగా వేలాడపడుతున్నారు. అసలు ఈ విషయాన్ని కూడా చెప్తారు, మీరు మరొక పుస్తకాలు చదవకూడదు, ఈ జ్ఞానం ఒక్కటి చాలు అని. క్రీస్తు శకం 500 శతాబ్దంలో పోప్ లాంటి వాళ్ళు కొన్ని పుస్తకాలు తీసివేయడం జరిగింది అందులో నుంచి, బైబిల్లో నుంచి. మాస్టర్స్, ఈ విషయం చాలా మంది ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ జ్ఞానం మరుగు చేసేసారు. వాళ్ళు మరుగు చేసి వాళ్ళ ఏదైతే ఉపయోగపడతాయో ఆ సొసైటీలు, చర్చిలు ఏ విధంగా డెవలప్ అవుతాయో అటువంటి స్క్రిప్చర్స్ మాత్రం ఉంచి, కొన్ని పాత ఆ కాలంలో కొన్ని మంచి విషయాలు కొన్ని ఉంచి, ధ్యానానికి సంబంధించినవి తీసేశారు, పునర్జన్మకు సంబంధించినవి తీసేశారు, అలాగే మరణానంతర జీవితానికి సంబంధించినవి తీసేశారు. తీసేసి మరణం తర్వాత నరకం ఉంటుంది అని పెట్టారు. ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ సాధారణ ప్రజలందరూ బైబిల్ పట్టుకున్నప్పుడు ఆ బైబిల్ ఒక నిజమైన దైవ గ్రంథమే. అసలైన దైవ గ్రంథం హిమాలయాల్లో ఉంది. హిమాలయాల్లో నిజమైన బైబిల్ ఉంది ఇప్పటికీ. మేడం బ్లావెట్స్కి చెప్పారు ఈ విషయం. ఒక రష్యన్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఎంతో మంది ఫారిన్స్ ఈ బుక్ రాసిన వాళ్ళు ఎవరు? కెనాన్ గారు, డోలరిస్ కెనాన్ గారు. ఈవిడెవరు? ఈవిడ ఫారినరే. సిడబ్ల్యూ లెడ్బీటర్ ఫారినరే. ఎడ్గర్ కేసీ ఫారినరే. మరి పౌర్ణమి ధ్యానాలు కర్మ రాసిన టార్కామ్ సెరాయిడ్ ఆరియన్ ఫారినరే. అలాగే దీనా మరియం ఫారినరే. ఎందుకంటే అక్కడ కూడా ఈ జ్ఞానం అందాలి కాబట్టి కొన్ని జన్మలు అక్కడ తీసుకున్నారు. మాస్టర్స్ తీసుకున్నారు ఆ జన్మలో, ఆ లొకేషన్స్ లో. అక్కడ కూడా ఈ జ్ఞానం అందాలి, ఈ చైతన్యం అందాలి. కృష్ణ కాన్షియస్ అన్నా, బుద్ధ కాన్షియస్ అన్నా, క్రీస్తు కాన్షియస్నెస్ అన్నా ఒక్కటే మాస్టర్స్. కాన్షియస్నెస్ అనేది ఒక్కటే పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. చైతన్యం అనేది ఒక్కటే చాలా పేర్లు ఉన్నాయి. దేవుడు అనే ఆయన ఒక్కడే. ఇప్పుడు మనం ఆయన దేవుడు అనే ముక్కలో ఆయనలో నుంచి విడిపడిన ముక్కలం కాబట్టి మనకు చాలా పేర్లు ఉన్నాయి. మనం మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ దైవమే. ఎంత అద్భుతమైన జ్ఞానం! మీరు దైవములనియు, మీరు కూడా దేవుని కుమారులే అనియు నేను చెప్తున్నాను, మీకు అర్థం కావడం లేదు. ఆ దైవత్వం యొక్క లక్షణాలు మీరు భూమి మీద చూపించండి. దైవత్వం యొక్క లక్షణం ఏంటి? అన్కండిషనల్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. అది దేవుని యొక్క లక్షణం మీలో ఉంది. అది ఇప్పుడు బయటకు వస్తుంది మాస్టర్స్. అన్ని సొసైటీల్లోనూ, అన్ని మతాలలోనూ, అన్ని దేశాలలోనూ ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ విధంగా మనలో ఉన్న దివ్యత్వాన్ని లేపుతున్నారు వాళ్ళు. నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సహాయం చేస్తున్నటువంటి మాస్టర్స్
మనకు వేరు కాదు. వాళ్ళు కూడా మన చైతన్యంలో భాగాలే. ఇక్కడ ఆ ఏ విషయాలు పట్టుకొని ఎలటపడటం వలన మన ఎరుక నుంచి మనం దూరం అవుతున్నాం. ఇక్కడ మరొక ప్రశ్న వేశారు, చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్తున్నారు. ఆత్మ లేకుండా ఒక వ్యక్తి మనుగడ సాధ్యమేనా అని అడిగితే, ఆత్మ అన్నా, జీవమన్నా, శక్తి అన్నా, చైతన్యం అన్నా ఒక్కటే. అందుకే పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. త్రిత్వం గురించి బైబిల్లో చెప్తారు. మరి దాని విషయం ఏంటి అని అడిగితే, తండ్రి అన్నా దైవమే, కుమారుడు అన్నా దైవమే, పరిశుద్ధాత్మ అన్నా దైవమే. ఇక్కడ మూడు భాగాలు లేవు. యేసుక్రీస్తు అంటాడు, నేనే జీవము అని. జీవము అన్న ఆత్మే, కాన్షియస్నెస్ అన్న ఎరుక అన్న ఆత్మే, చైతన్యం అన్న ఆత్మే. ఆత్మ అంటేనే శక్తి. శక్తి అంటే ఎనర్జీ. మనం ఎనర్జీ గురించి ముందు చాప్టర్స్ లో నేర్చుకున్నాం. ప్రతి చాప్టర్ కి కనెక్టివిటీ ఉంది. నిన్న దైవం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు దైవంలో ముక్కలు అయినటువంటి మన గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రతి చాప్టరు కనెక్టివిటీలో ఉంది ఒకదానికి ఒకటి. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మనకు ఉన్న ఎరుక స్థాయి నుంచి మనకి ఉన్న ఎరుక స్థాయి, ఎరుకలు స్థాయిలు ఉంటాయి. అంటే ఎరుక అన్నా, అవగాహన అన్నా, చైతన్యం పెంచుకోవడం అన్నా ఒకటే. ఒక రకంగా చెప్పాలి అంటే, చైతన్యం పెరగక మునుపు, చైతన్యం పెరిగిన తరువాత. చైతన్యం పెరగక మునుపు నేను నాన్ వెజ్ తిన్నాను. చైతన్యం పెరిగిన తర్వాత ఆ కోడిలో కూడా నేను దైవాన్ని చూస్తున్నాను. ఇది చైతన్యం పెరగడం అంటే. అర్థమైందా మాస్టర్స్? అదే విధంగా మళ్ళీ చైతన్యం పెరగనప్పుడు నాన్ వెజ్ తిన్నటువంటి వ్యక్తులు వాళ్ళు దైవాలు కాదా అంటే, వాళ్ళలో కూడా దైవాన్ని చూడాలి. అది చూశాడు యేసుక్రీస్తు. పొడిచిన వాడిలో కూడా దైవాన్ని చూశాడు. తన పక్కనే ఉండి నన్ను అప్పగించినటువంటి వ్యక్తిలో కూడా దైవాన్ని చూశాడు, కానీ పల్లెత్తు మాట అనలేదు. ఇది దివ్యత్వం యొక్క లక్షణాలు. ఏ మానవుడు చేరుకోలేని ఉన్నత స్థాయి చైతన్యం నుంచి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఇటువంటి చైతన్య స్థాయి అంటే భరించటం, ఓర్చుకోవటం, క్షమించటం, సహించటం ఎంత దివ్యత్వంలో ఉన్న వ్యక్తికో సాధ్యమవుతుంది. ఆ దివ్యత్వంతో అనుసంధానం అయిపోయి ఉన్నటువంటి వ్యక్తికి అది సాధ్యం. ఆయన ఏమంటున్నాడంటే, శరీరం వదిలేసిన తర్వాత ఇక జీవము నేనే. కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే నీ చుట్టూ ఉన్నటువంటి వైబ్రేషన్స్ రూపంలో ఉన్నటువంటి కాంతి చైతన్యము ఆయనే. మళ్ళీ ఆయనకు యేసు అని పేరు పెట్టడం మూలన మళ్ళీ మనం వేరుగా ఆలోచన చేస్తాం. అందుకే పేరులు నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. నేను క్లాసెస్ ఎప్పుడు చెప్తున్నా నామరహిత, రూపరహిత చైతన్యం గురించి మాట్లాడుతూ ఉంటా. ఇదే విషయాన్ని ఆదిశంకరాచార్యుడు చెప్పాడు. ఆదిశంకరాచార్యుడి పేరుతో గ్రూపులు ఏర్పడ్డాయి. విశ్వమానవుడుగా అవ్వాలి అంటే ఈ గ్రూపులు దాటుకోవాలి, పేర్లు దాటుకోవాలి, కేవలం చైతన్యాలుగా మనం నిలబడాలి. పేర్లు ఎందుకండి? ఇందాక అన్నారు, యేసు క్రీస్తు కంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు జన్మలు తీసుకుని భూమి మీదకి వచ్చారు. వాళ్ళు ఏ పేర్లు ఆశించలేదు. అందుకే వాళ్ళు ఫలానా వాళ్ళని మనకి ఇప్పటికీ తెలియదు. వాళ్ళు భూమి మీద వర్క్ చేశారు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ వర్క్ ఏ విధంగా చేస్తూనే ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపారు, సిలువలు వేసి చంపారు, చాలా హింసించి చంపారు, చాలా బాధలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న చైతన్యానికి తీసుకునే అర్హతకి ఇంకా ఎదగలేదు వీళ్ళు. ఆ చైతన్యాన్ని పెంచడానికే వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి
ధ్యానం గురించి పరిచయం చేయడానికి భూమి మీదకి వచ్చారు. హింసాత్మక స్వభావాన్ని మానవులు వదలలేక ప్రకృతితోనే కలిసిపోయి పంచభూతాలతో అనుసంధానం అయిపోయి తానే దైవం అని తెలుసుకోకుండా ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీర కోరికలు నెరవేర్చుకుంటూ కొన్ని వేల లక్షల సంవత్సరాలు దివ్యత్వం నుంచి దూరం అయిపోయి బ్రతుకుతూ చివరికి మళ్ళీ తిరుగు ప్రయాణంలో దివ్యత్వం వైపు ప్రయాణం చేస్తున్నారు. ఒక్కొక్క అడుగేసుకుంటూ ఒక్కొక్క మాస్టర్ భూమి మీదకి వచ్చిన ప్రతిసారి కోటి మందిలో ఒక 5గురునో 10గురునో చైతన్యం వైపు తిప్పుతూ వచ్చారు. అలా వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఆయన రేస్ చేసినటువంటి విప్లవం బాగా పెరిగింది. కానీ ఇంకా కూడా వాళ్ళు మాయలో ఉన్నారు. నామరహిత రూపరహిత స్థాయికి వాళ్ళు ఇంకా చేరుకోలేదు. అలాగే హిందూ మతమైన బుద్ధిజమైన బుద్ధుడు బుద్ధ మతాన్ని స్థాపించాడా? ఆయన ఉన్నప్పుడు బుద్ధ మతాన్ని స్థాపించలేదుగా. జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీ అనేది మతాన్ని స్థాపించాడా? స్థాపించలేదుగా. అలాగే ఆదిశంకరాచార్యుడు, అలాగే శివుడు, అలాగే రాముడు, అలాగే వాళ్ళెవరు మతాలు స్థాపించలేదు మాస్టర్స్. మత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థాపించారు. మనుషులను గుప్పెట్లో పెట్టుకునే ఒకే ఒక్క ఆయుధం అది. అయితే 1,44,000 మందితో ఒక దేవదూత భూమి మీదకి రావడం జరిగింది. హయ్యర్ డైమెన్షన్స్ నుంచి కొందరు భూమి మీదకి రావడం జరిగింది. ఎంతో వేరే వేరే గ్రహాల నుంచి 1,44,000 గ్రహాల నుంచి 1,44,000 మంది భూమి మీదకి వచ్చారు. ఈ చైతన్యాన్ని, నామరహిత రూపరహిత చైతన్యాన్ని భూమి మీద అందించడానికి. అర్థం చేసుకోండి మాస్టర్స్. ఏ పేరు శరీరానికి పెట్టబడిన పేరు అది శాశ్వతం కాదు. చైతన్యం శాశ్వతమైంది. ఆ చైతన్యమే మీరు, ఆ దైవమే మీరు. దైవంలో ముక్క దైవం అవుతుంది, చైతన్యంలో ముక్క చైతన్యం అవుతుంది, ఎరుకలో ముక్క ఎరుక అవుతుంది. అర్థం చేసుకోండి మాస్టర్స్. మీరు సామాన్యులు కాదు, మీరే దైవాలు. కాకపోతే ఆ దైవ్యత్వం యొక్క లక్షణాలు ఒక్కొక్కటిగా మనలో నుండి బయటకు రావాలి. దానికోసమే మనకు సహాయం చేస్తున్నారు మాస్టర్స్. ఆ జీవమన్నా ఆత్మన్నా ఒకటే. ఇంకా ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. పరిశుద్ధాత్మను శక్తిగా భూమి మీదకి దించుతున్నామని చర్చిల్లో అంటూ ఉంటారు కదా. దీని విషయం మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని అంటున్నప్పుడు రీగ్రెస్ చెప్తున్నారు. అసలు ఆత్మే మీరు అయ్యుండగా మీ చుట్టూ ఉన్నటువంటి చైతన్యం ఆ ఆత్మే అయి ఉండగా మీలోనే ఉన్నదాన్ని మళ్ళీ విడిగా తీసుకొచ్చి మీ లోపలికి ఎలా పంపిస్తారు? ఆత్మ లేదు అంటే జీవము లేకుండా డెడ్ బాడీగా ఉంటారు కదా. అంటే మీలో ఆత్మ ఉంది, మళ్ళీ ఎవరో పైనుంచి మేము దించుతున్నాము అని చెప్తున్నది మీరు అర్థం చేసుకోండి. ఎవరో వెలుగు సంబంధులా, చీకటి సంబంధులా? ఆత్మే లేదు నీకు, నేను ఆత్మను దించుతున్నాను అంటే ఇక్కడ జీవమే లేదు అని అర్థం. జీవమే ఆత్మ అని చెప్తున్నారు. జీవమే ఆత్మ. మీలో ఉన్న ఆత్మే జీవం, మీలో ఉన్న ఎరుకే ఆత్మ, మీలో ఉన్న చైతన్యమే ఆత్మ. ఇది ఇప్పుడు అర్థం చేసుకోండి మాస్టర్స్, చర్చిల్లో ఏం జరుగుతుందో. సో దయచేసి ఏ మతాన్ని కించపరిచే విధంగా ఎన్నో ఏళ్లుగా మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము బయటికి వెలుగులోకి వస్తుంది. యేసు క్రీస్తు అంటే జీవము. ఆ పేరు అనేది మనుషుల్ని సపరేట్ చేస్తుంది. జీవము అంటే ఆత్మ కదా. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? మనం అందరం ఆత్మ పదార్థాలము. ఇంత అద్భుతమైన జ్ఞానము
వేరు వేరు భాషల్లో, వేరు వేరు దేశాల్లో వేరు వేరు విధంగా పంచబడుతుంది అంతే. అంతా ఒకటే. అదే ఏకత్వ భావనకు మనమందరం చేరుకోగలిగినప్పుడే వారి యొక్క జన్మల సర్కిల్ కంప్లీట్ అవుతుంది. అర్థమైందా మాస్టర్స్? దైవము మరియు క్రీస్తు అనే సబ్జెక్టు ఈ రోజుతో కంప్లీట్ అయింది. ఈ చాప్టర్ చాలా అద్భుతమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.